అహల్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉజ్వల భవిష్యత్తు కోసం అందరూ కలిసి రావాలన్న సీఎం చంద్రబాబు. ప్రతి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటామని వెల్లడి. తలసరి ఆదాయం 36 లక్షలకు పెంచడమే ధ్యేయమని స్పష్టీకరణ. మాజీ సీఎం వైఎస్ జగన్ పై హోంమంత్రి అనిత ధ్వజం. ఆయన్ను తిరుమలకు రాకుండా ఆపే ప్రయత్నం చేయలేదని స్పష్టీకరణ. తిరుమల వెళ్లటం ఇష్టం లేకే పర్యటన రద్దు చేసుకున్నారని వ్యాఖ్య. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్. జగన్ జమానాలో అన్ని అవినీతి అక్రమాలే అని విమర్శ. జగన్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని హితవు. ఆంధ్రప్రదేశ్ ఎట్ ద రేట్ ఆఫ్ 2047 కోసం సూచనలు ఆహ్వానిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలియజేశారు. ఉజ్వల భవిష్యత్తు కోసం అందరూ కలిసి రావాలని చంద్రబాబు సూచించారు. ప్రతి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటామని వెల్లడించారు. తలసరి ఆదాయం 36 లక్షలకు పెంచడమే ధ్యేయంగా స్పష్టీకరించారు. స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం చేసుకోవడంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి ఉజ్వల భవిష్యత్తు కల్పించే దిశగా మీ వద్ద ఏదైనా ఆలోచనలు ఉన్నాయా? ఉంటే స్వర్ణాంధ్రప్రదేశ్ ఎట్ ద రేట్ ఆఫ్ 2047 కోసం మీ సూచనలు మాకు పంపించండని తెలిపారు. సూచనలు ప్రజలు swarnandhpradesh.ap.gov.suggestions వెబ్ పోర్టల్ కి పంపించాలని చంద్రబాబు తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రజలు అందించే సహకారాన్ని అభినందనలుగా ఈ సర్టిఫికేట్ ఇస్తామని తెలియజేశారు. స్వర్ణాంధ్రప్రదేశ్ ఎట్ ద రేట్ ఆఫ్ 2047 దిశగా ప్రయాణం ప్రారంభించామని తెలియజేశారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి సూచనను పరిగణలోకి తీసుకుంటామని తెలియజేశారు. తద్వారా సమిష్టిగా స్వర్ణాంధ్రప్రదేశ్ ను నిర్మిస్తామని వివరించారు. 2047 నాటికి భారత జీఎస్టీని $2.4 ట్రిలియన్ చేరేలా రాష్ట్రం నుంచి తోడ్పాటు అందించడమే, తలసరి ఆదాయం 36 లక్షలకు పెంచడమే తమ ధ్యేయమని చంద్రబాబు తెలిపారు. మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హోంమంత్రి అనిత ధ్వజమెత్తారు. ఆయన తిరుపతికి రాకుండా ఆపే ప్రయత్నం చేయలేదని, తిరుమలకు రావద్దని నోటీసులు కూడా ఇవ్వలేదని ఆమె స్పష్టం చేశారు. జగన్ ఎప్పుడైనా తిరుమల లడ్డు తిన్నారా అని మంత్రి అనిత ప్రశ్నించారు. ఆయన తిరుపతికి రాకుండా ఆపే ప్రయత్నం చేయలేదని, తిరుమలకు రావద్దని నోటీసులు కూడా ఇవ్వలేదని తెలియజేశారు. మాజీ సీఎం జగన్ ఇటీవల చాలా జిల్లాల్లో పర్యటించారని గుర్తు చేసిన మంత్రి ఎక్కడ ఆయన్ను అడ్డుకోలేదని తెలియజేశారు. గతంలో ఆయన దగ్గర పనిచేసిన పోలీసులే సిట్లో ఉన్నారని గుర్తు చేశారు. తప్పు చేయకపోతే విజిలెన్స్ రిపోర్టుపై కోర్టుకు ఎందుకు వెళ్లారని ఆమె నిలదీయటం జరిగింది. వైసీపీ అధినేతకు తిరుమల వెళ్లే ఇష్టం లేకే ఇలా అర్ధాంతరంగా పర్యటన రద్దు చేసుకున్నారని మంత్రి తెలియజేశారు. అక్షంతలు వేసిన దానికి, పంతులు అక్షంతలు వేసిన దానికి మనమైతే అక్షంతలు ఎప్పుడు ఉంటాయా? ఉంటే బాగున్ను, రోజంతా ఉంటే బాగున్ను, ఆశీర్వచనం అనుకొని మనం చక్కగా బయటకు వస్తాం. అక్కడే 10 సార్లు దువ్వాడు ఆ క్రాఫ్ని. దువ్వేసి తీసేసినోడు ప్రసాదం గురించి మాట్లాడుతున్నాడు. తప్పిసారి ఎవరైనా ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్లో చుట్టి పక్కకి పెట్టే వీళ్ళు లడ్డు నాణ్యత గురించి, టేస్ట్ గురించి ఈయన చెప్పడం, మేం వినడం, అది మా దౌర్భాగ్యం. ఇటువంటి పరిస్థితుల్లోని మాట్లాడి ఈయన లడ్డు టేస్ట్ గురించి, అరే ఈ లడ్డు టేస్ట్ ఎక్కడ మనకి ప్రాబ్లం వచ్చింది అని చెప్పి ఆ రోజే జూన్ నెలలోని 12, 20, 25 తారీఖులు, జూన్ 4న వచ్చిన లారీల్లో 4 సంబంధించి నెయ్యి ట్యాంకర్లని ముందు యూజ్ చేశారు. ఆ ముందు యూజ్ చేసిన నెయ్యి ట్యాంకర్లలోని ఆ నెయ్యి ప్రాబ్లంగా ఉందని ప్రతి భక్తుల దగ్గర నుంచి ఫిర్యాదులు అందిన తర్వాత మిగతా 4 ట్యాంకర్లకి మేము టెస్టులు చేపిస్తే ఆ టెస్టులు ఎన్డీడీబీ రిపోర్టుల ప్రకారం అందులోని కల్తీ జరిగింది, జంతువుల కొవ్వు కలిసింది అని చాలా క్లియర్గా దానిలో మెన్షన్ చేస్తే దాని గురించి అని చెప్పి మాట్లాడరా అంటే దాని గురించి మాట్లాడకుండా ఎన్డీడీబీ రిపోర్ట్లో డిస్క్లైమర్ గురించి మాట్లాడతారు. అక్కడే అతగాడి తెలివితేటలు బుర్రలోంచి మోకాల్లోకి వచ్చేసాయని సంగతి అర్థమవుతుంది. అరే డిస్క్లైమర్ అన్నది ప్రతి దానికి కామన్. అది నువ్వు తలనొప్పి డోలో ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా డిస్క్లైమర్ ఉంటుంది, తెలుసా నీకు? ఏంటది, మనం ఎల్ఐసికి సంబంధించి ఏదైనా మనం ప్రీమియం ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి, దాంట్లో కూడా కింద డిస్క్లైమర్ ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏ వస్తువు కొన్నా కూడా డిస్క్లైమర్ ఉంటుంది. ఆ డిస్క్లైమర్లో నాడేదో రాశాడని చెప్పేసి దాని గురించి మాట్లాడుతున్నాం. వీళ్ళు జరిగిన తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి జరిగిపోయిన తప్పుని జరిగిందని ఒప్పుకోవడం కానీ, దానికి క్షమాపణలు కోరటం కానీ జరగట్లే, అది కనిపించట్లే. ఆవిడ అనకూడదు కానీ స్పీకర్ పొజిషన్లో ఏం మాట్లాడతాడండి? ఆవిడ పామాయిలు ఈ సంబంధించిన ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినేసిందంట, అందుకని ఆ వచ్చిన పాల్లోనే అందులోకి వచ్చిన నెయ్యిలోని కూడా కొవ్వు కలిసిందట. ద గ్రేట్ జనరల్ సెక్రటరీ, అతను పెద్ద లాయరు, అతగాడు మాట్లాడతాడు, పంది కొవ్వు రేట్ల గురించి మాట్లాడతాడు.
అంటే వీళ్ళ తాలూకా స్థాయి, వీళ్ళ తాలూకా ఆలోచన పరిజ్ఞానం ఎలా ఉందో ఆలోచించండి. అంత కాస్ట్లీ పందికొవ్వట ఈ నెయ్యిలో కలిపేస్తారా అని అడిగాడు. అంటే అతగాడి తాలూకా తెలివితేటలు ఇలాంటి వాడిని పెట్టుకుని చేశారు. దీవన్నిటికీ కూడా సిట్ ఏర్పాటు చేస్తే సిట్ కూడా సొంత మనుషులతో చేయించారు సిట్ అన్నాడు. లేకపోతే సాక్షి ఉద్యోగస్తులతో ఏమంటారా? సాక్షి ఉద్యోగస్తులతో వేసేది సిట్ కాదయా, ప్రభుత్వ ఉద్యోగస్తులతో వేసేది సిట్టు. ఈ అధికారులందరూ కూడా నీవు పనిచేసినప్పుడు, నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా పనిచేసిన వాళ్ళే. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఐజీ ర్యాంకర్ని సిట్ ఏర్పాటు చేసి ఆ సిట్కి మీరు సిట్కి మొత్తం అంతా రెడీ చేసి దర్యాప్తు చేయండి అని చెప్తే ఆ సిట్ మీద కూడా మీరు కామెంట్ చేస్తున్నారంటే మీరు తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారు? మరి విజిలెన్స్ ఎంక్వైరీ వద్దు అని చెప్పి ఎందుకు కోర్టులకు వెళ్ళే పరిస్థితి వచ్చింది? అసలు యాక్చువల్గా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా లడ్డూ గురించి కూడా మాట్లాడకూడదు అని వీళ్ళు ఎక్కడో కూడా ఒక ఇది కూడా పెట్టారు, కేసు కూడా వేశారు. సుప్రీంకోర్టులో గ్యాగ్ ఆర్డర్ కోసం పిటిషన్ వేశారు వీళ్ళు. అసలు ఎక్కడ కూడా లడ్డు వ్యవహారం గురించి మాట్లాడకుండా ఉండాలి అని చెప్పి. అంటే వీళ్ళు చేసిన పొరపాటు తెలిసిపోతుంది అని చెప్పి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో మనకు అర్థమవుతుంది. అరే మీకు డిక్లరేషన్ ఇస్తాము, డిక్లరేషన్ తీసుకొని మీరు వెళ్ళాలి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ జరిమానాలో అన్ని అవినీతి అక్రమాలే జరిగాయని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ జమానాలో అన్ని అవినీతి అక్రమాలే జరిగాయని విమర్శించారు. ప్రభుత్వం వీటిపై విచారణ చేయడంలో జగన్లో భయం పుట్టుకుందని చెప్పారు. అందుకే ఇప్పుడు ప్రతి అంశాన్ని కులమతాల వారీగా వివాదం చేస్తున్నారని అన్నారు. జగన్ శనివారం బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడారు. తిరుమల అంశంలో జగన్ తీరుపై ఫైర్ అయ్యారు. తిరుమలని స్వార్థ రాజకీయాల కోసం జగన్ వాడటం నీచమైన పద్ధతి అని మండిపడ్డారు. తిరుమల వెళ్తానన్న జగన్ నిన్న సాయంత్రం తనకు అనుమతి ఇవ్వలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తెలియజేశారు. ఆ స్వామి అనుగ్రహిస్తేనే మనం వెళ్లగలం, వెంకన్న స్వామి అనుమతి లేదు కదే, అందుకే జగన్ వెళ్లలేకపోయారు అని తెలియజేశారు. బైబిల్ ఇంట్లో చదువుకునే జగన్ కి వెంకన్న మీద నమ్మకం ఉందని డిక్లరేషన్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. నీ ఇంట్లో నీ భార్యకి కూడా తిరుమల తీసుకురాలేవు, సీఎం హోదాలోని నీ ఇంట్లో వాళ్ళు నీ మాట వినలేదు, ఇప్పుడు టీడీపై బురద చల్లాలని చూస్తున్నారు. గతంలో తిరుమల ఆలయ పరిసరాల్లో జగన్ చెప్పులు వేసుకొని తిరిగాడు. తిరుమల సాక్షిగా తప్పు చేయలేదని చెప్పే ధైర్యం జగన్కి ఉందా అని టీడీపీ నేత ప్రశ్నల వర్షం కురిపించారు. విజయవాడ రెవెన్యూ డివిజనల్ అధికారిగా నియమితులైన కె చైతన్య శనివారం నగరంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఆయన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. చింతూరు రెవెన్యూ డివిజన్ అధికారి ఇన్ఛార్జి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగాను పనిచేసిన కావూరి చైతన్యను సాధారణ బదిలీలో భాగంగా విజయవాడ రెవెన్యూ డివిజన్ గా అధికారిగా నియమించడం జరిగింది. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆర్డీఓను సబ్ కలెక్టరేట్ ఏవో హేమకుమారి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆర్డీఓను సబ్ కలెక్టరేట్ ఏవో హేమకుమారి విజయవాడ సెంట్రల్ తహసీల్దార్ సూర్యారావు సబ్ కలెక్టర్ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ కల్తీ ఘటనను నిరసిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకి మద్దతుగా శనివారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 48వ డివిజన్ సీనియర్ జనసేన పార్టీ నాయకులు వేవిన నాగరాజు వారి కమిటీ ఆధ్వర్యంలో చిట్టినగర్ సెంటర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం 111 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. కార్యక్రమంలో కృష్ణా పెన్నా రీజనల్ కోఆర్డినేటర్ మల్లెపు విజయలక్ష్మి, జనసేన మహిళా నేత తిరుపతి అనుషులు పాల్గొని ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. కొబ్బరికాయలు కొట్టి ఏడుకొండల వెంకటస్వామి క్షమించు స్వామి అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. టిటిడి కల్తీ లడ్డు వ్యవహారం చాలా బాధాకరమని చెప్పారు. నమస్కారం. జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప మంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డీ కల్తీ జరగడం చాలా బాధాకరంగా భావిస్తూ 11 రోజులు ప్రాయశ్చిత దీక్ష తీసుకోవడం జరిగింది. ఆ దీక్షకి మద్దతుగా ఈరోజు 48వ డివిజన్ సీనియర్ నాయకులు వేవిన నాగరాజు గారు అలాగే వారి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో చిట్టినగర్లో వేంచేస్తున్న వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి అలాగే 111 కొబ్బరికాయలు కొట్టి వేడుకొండలవాడ వెంకటరమణ క్షమించు స్వామి క్షమించు అని చెప్పి నినాదాలతో ఈరోజు వేడుకొండల స్వామిని వేడుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పశ్చిమ నియోజకవర్గం నుంచి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా వేడుకొండల వాడిని కోరుకోవడం జరుగుతుంది. ఇంతటి బాధాకర విషయం చాలా బాధగా ఉంది. స్వామి క్షమించు స్వామి అని చెప్పి కోరుకోవడం జరుగుతుంది.
పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా లడ్డూలో పంది నెయ్యి వేయడం వల్ల అది విమర్శకు గురవడం వల్ల మా పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు దీక్ష తీసుకోవడం జరిగింది. ఆ దీక్షగా తీసుకోవడం వల్ల మేము మా 48వ డివిజన్ నుంచి జనసేన తరఫున ఏడుకొండలవాడ వెంకటరమణకి మా బాధను వెలుబుచ్చుకొని ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. సెప్టెంబర్ 30 తేదీ పర్మనెంట్ కానటువంటి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గుంటూరులో జరిగే ర్యాలీ ధర్నాలు ఉద్యోగులు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని సిఐటియు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా పర్మనెంట్ కానటువంటి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేయుచున్న కార్మికులు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 30 తేదీన గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు జరగనున్న నిరసన ర్యాలీ మరియు ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సెంట్రల్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై నేతాజీ పిలుపునిచ్చారు. పర్మనెంట్ కానటువంటి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 30వ తేదీన ఆల్ ఇండియా డిమాండ్స్ డే జరపాలని సిఐటియు ఆల్ ఇండియా కౌన్సిల్ నిర్ణయం చేయడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, అట్లాగే ప్రైవేటు ఫ్యాక్టరీలు, షాపింగ్ మాల్స్, ప్రైవేటు ఆసుపత్రులు, ప్రైవేటు విద్యా సంస్థలు తదితర సంస్థలన్నింటిలోనూ కూడా పర్మనెంట్ కానటువంటి కార్మికులు 190 మంది పైగా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకి ఏ రకమైనటువంటి హక్కులు సౌకర్యాలు అమలు జరగడం లేదు. కాంట్రాక్టు, అవుట్సోర్సింగు, వర్క్ అవుట్సోర్సింగు, పీస్ రేటు తదితర పేర్లతోనే, డైలీ వేజ్ తదితర పేర్లతోనే వీళ్ళంతా కూడా పనిచేయటం అనేటువంటి జరుగుతూ ఉంది. వాస్తవానికి వీళ్ళు చేసేటువంటి పని అంతా కూడా పర్మనెంటు స్వభావం కలిగినటువంటి పని. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పర్మనెంటు స్వభావం కలిగినటువంటి పనుల్లో పర్మనెంట్ కార్మికులనే నియమించాలి. దానికి భిన్నంగా ఆఖరికి ప్రభుత్వాలు కూడా కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, వర్క్ అవుట్సోర్సింగ్ సిస్టమ్ని ప్రవేశపెట్టి సుప్రీంకోర్టు తీర్పు యొక్క సారాంశాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అట్లా ప్రైవేటు సంస్థల్లో కూడా పర్మనెంట్ కార్మికులు ఎవరు కనిపించడం లేదు. ఆఖరికి అటెండెన్స్ రిజిస్టర్లో కూడా వాళ్ళ పేర్లు నమోదు చేయకుండా ఎవరికి వాళ్ళు ఏ రోజుకు ఆ రోజు వాళ్ళకి డైలీ వేజ్ పేరు మీద మస్టర్ చేసుకొని వాళ్ళని ఇంటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళు ప్రమాదానికి గురయ్యి చనిపోతున్నటువంటి సందర్భంలో కూడా వాళ్ళు ఆ సంస్థల్లో పనిచేసినట్టుగా రుజువు లేకుండా పోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో సిఐటియు ఆల్ ఇండియా కౌన్సిల్ ఈ కార్మికులందరికీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ఈలోగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి దానికి అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అట్లాగే చట్ట ప్రకారం వాళ్ళకి అమలు చేయాల్సినటువంటి ప్రావిడెంట్ ఫండు, ఈఎస్ఐ తదితర సౌకర్యాలు అమలు చేయాలని, అట్లా బోనస్ చట్టం, గ్రాట్యుటీ చట్టం లాంటివి కూడా ఈ పర్మనెంట్ కానటువంటి కార్మికులకి చాలా చోట ఇంప్లిమెంట్ కావడం లేదు. అందుకని ఈ చట్టాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అనేటువంటి ఉద్దేశంతోనే సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమం చేయటం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా కరపత్రాల పంపిణీ, గ్రూప్ మీటింగులు తదితరవన్నీ కూడా ఈపాటికే నిర్వహించడం జరిగింది. 30వ తారీఖు నాడు గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి ఉదయం 10 గంటలకి ప్రదర్శన ప్రారంభమవుద్ది. కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహించడం జరుగుద్ది. ఈ గుంటూరు జిల్లాలో పర్మనెంట్ కానటువంటి ఉద్యోగులు అట్లాగే కార్మికులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి రానున్న కాలంలో వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం జరిగేటువంటి ఉద్యమంలో మమేకం కావాలని చెప్పేసి సిఐటియు పిలుపునిస్తా ఉంది. మహాకవి గుర్రం జాషువా భావితరాలకి ఆదర్శమని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలియజేశారు. జాషువా జయంతిని పురస్కరించుకొని నగరంపాలెంలోని జాషువా విగ్రహానికి వామపక్షాలు, ప్రజా సంఘాలతో కలిసి జాషువా విగ్రహానికి లక్ష్మణరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పల్నాడు జిల్లాకు జాషువా పెట్టాలని ఈరోజు గుర్రం జాషువా గారి 129వ జయంతి సందర్భంగా గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తుంది. నేటి సమాజంలో కూడా కుల వివక్షత, అంటరానితనం, అదేవిధంగా దళితుల మీద దాడులు, మహిళల మీద అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. జాషువా గారు తన జీవితాంతం వాటికి వ్యతిరేకంగా ఆయన తన గళాన్ని ఎక్కుపెట్టినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టేటువంటి పరిస్థితులు కూడా వస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో జాషువా సాహిత్యాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది.
విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఆయనకి నిజమైనటువంటి నివాళి అని చెప్పేసి తెలియజేస్తున్నాం. నవయుగ కవి చక్రవర్తి మహాకవి గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ముఖ్యంగా గుర్రం జాషువా తన రచనలు అది గబ్బిలంలో కావచ్చు, పెరదౌసిలో కావచ్చు, కుల వివక్షతని దునుమాడాడు ఆయన. అలాగే సమాజంలో ఉండే ఆర్థిక సామాజిక అసమానతల మీద తీవ్రమైన నిరసన గళం ఎత్తాడు. ఈ రోజుకే అవన్నీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరి జాషువా గారి జయంతి సందర్భంగా 3 అంశాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఒకటి, రాజధాని ప్రాంతంలో గుర్రం జాషువా స్మృత్యార్థం గుర్రం జాషువా కళా కేంద్రం రవీంద్ర భారతి స్థాయిలో నిర్మించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే జాషువా గారి రచనల్ని పాఠ్యపుస్తకాల్లో ప్రవేశపెట్టాలని చెప్పేసి కోరుతున్నాం. పల్నాడు జిల్లాకి గుర్రం జాషువా పల్నాడు జిల్లా అని పేరు పెట్టాలని కూడా కోరుతూ ఈ 3 అంశాల మీద కూడా ప్రభుత్వం స్పందించాలి, ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ జాషువా గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ఆయనకి నివాళులు అర్పిస్తాం. అద్భుతమైన రచనల ద్వారా సామాజిక చైతన్యాన్ని తీసుకువచ్చిన మహాకవి గుర్రం జాషువాని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. జాషువా 129వ జయంతి సందర్భంగా శనివారం నగరంపాలెం ఎస్బీఐ వద్దనున్న జాషువా విగ్రహానికి మాధవి నివాళులర్పించారు. ఇందులో భాగంగా మాధవి మాట్లాడారు. జాషువా రచనలు అందరూ ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. నగరంపాలెంలో ఉన్న ఆయన విగ్రహానికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా వెల్లువెత్తున వచ్చి ఆయనకి ఘన నివాళుల్ని అర్పించుకోవడం జరిగింది. ఇలాంటి మహనీయుల్ని మనం ఎప్పటికప్పుడు స్మరించుకుంటూ వారి స్ఫూర్తిలో మనం అందరం కూడా పయనించడం ఎంతైనా ముఖ్యం. ఆనాడు మరి ఆయన కవిగా ప్రఖ్యాతిగాంచిన మహోన్నత వ్యక్తి. అప్పటికే భావోద్వేగాల పట్ల కవులు మనకెందరో తెలిసి సుపరిచితము. అయితే సాంఘిక కవిగా ఈయన చాలా ప్రాముఖ్యత పొందిన వ్యక్తి అన్నమాట. అయితే సమాజంలో ఈరోజు కుల మత రహిత సమాజాన్ని ఏర్పాటు చేయాలి అనే ఒక సత్సంకల్పంతో ఆయన భావజాలాన్ని కవిత రూపంలో కానివ్వండి, ఆయన రచనల రూపంలో కానివ్వండి సమాజానికి అందించి జాతి భేదంతో, కుల భేదంతో, మత భేదంతో మనుషులు దూరం అవ్వకూడదు, ఐక్యతగా ఉండాలి, ముందుకు వెళ్ళాలి అనే ఒక దృక్పథత ఆయన ప్రతి రచనలో కూడా కనబరుస్తూ సమాజానికి చాలా హితవు చేస్తూ ప్రజలందరికీ స్ఫూర్తిదాయకులై ఇలాగా నివాళులు అర్పించుకొని ఆయన స్మరించుకుని పూజ్యులై ఈరోజు నిలిచారు. భావితరాలకి మనందరికీ నాయకులకి కూడా ఇలాంటి వారు ఆదర్శప్రాయం. వీరందరినీ కూడా నిరంతరం స్మరించుకోవడం మన బాధ్యత. దీక్షలు అంటూ అంటున్నారు, మీరు వాళ్ళు ఏమన్నా గుళ్ళలో పూజలు చేస్తున్నారు, ఎలా భావించాలి అంటే చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డు విషయంలో అపవిత్రం చేశాడు, ఆ పాప ప్రక్షాళన కోసం అని చెప్పేసి పూజ చేస్తున్నాం అంటున్నారు. ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు చేసే పనులు మన మీద వేసి అది బురద జల్లే ప్రయత్నం చేయడం అనేది వారికి ఆనవాయితీగా వస్తున్న ఒక వ్యవహారం. ఈ విషయంలో కూడా ఇప్పుడు తప్పు బయటపడింది. విజిలెన్స్ వారి నుంచి లేదంటే ల్యాబ్ టెస్టుల వారి నుంచి కూడా ఈరోజు మహాపాపం జరిగింది అని చెప్పి నిరూపణ అయ్యింది. ఇప్పుడు దీన్ని డైవర్ట్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో. కాబట్టి వాళ్ళకు ముందుగా వెన్నతో పెట్టిన విద్యగా వస్తున్న ఒక ఏదైతే ప్రవృత్తి ఉందో దాంట్లో భాగంగానే ఈరోజు మళ్ళీ దాన్ని రివర్స్గా మీరే చేశారు అని. అదేవిధంగా మనం చూసాం, ఎన్నో చూసాం. అందులో ఒక ఉదాహరణకి బాబాయిని వాళ్ళు చంపి, ఆయన బాబాయిని వాళ్ళే చంపి నారాసుర రక్త చరిత్ర అని మరుసటి రోజులో వేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు చంపినట్టుగా రాశారు. అదేవిధంగా ఈరోజు ఇది లడ్డు విషయంలో కూడా ఇప్పుడు ఇలాగ కల్తీ చేసి ఇంత పాపానికి ఒడిగట్టి మళ్ళీ అదే పాపం చంద్రబాబు నాయుడు గారి మీద తోస్తున్నారు అని అంటే వారి వైఖరి అలాంటిది. అదే చూస్తూ ఉన్నాం మనం ఇప్పుడు రాష్ట్ర భారతదేశం సెక్యులరిజం అడ్మినిస్ట్రేషన్ పరంగా సెక్యులర్ కంట్రీ. ఇది ఏంటంటే మనం అడ్మినిస్ట్రేషన్ పరంగా ఎక్కడైనా కూడా జాతి మత భేదాలు లేకుండా మనం అడ్మినిస్ట్రేషన్ని రన్ చేయాలి. మరి ఇక్కడ మతానికి లేదంటే దేవాలయాలకి సంబంధించిన వ్యవహారం అయితే దేవాలయం అంటేనే ఒక నమ్మకం, వారి మతం అంటేనే ఒక నమ్మకం. దానికి సెక్యులరిజానికి ఎలాంటి సంబంధం లేదు. ఈరోజు ఆయన సెక్యులర్గా మాట్లాడుతున్నారు అని అంటే దేవాలయం అనే ఒక నమ్మకాన్ని ఆయన ఒమ్ము చేయడం. ఇప్పుడు మనం ఏ చర్చికి వెళ్ళినా లేదంటే ఒక మసీదుకి వెళ్ళినా వారి నమ్మకాలని గౌరవిస్తూ వారి ఆచారాలని పాటించడం చాలా ధర్మమైన విషయము. అదేవిధంగా ఈరోజు హిందూ దేవాలయాల పట్ల కూడా మనం అదే అనుసరించాలి. మరి మనం అయ్యప్ప టెంపుల్ని తీసుకుంటే మహిళలు రావాలి అని పెద్ద ఎత్తున వాళ్ళంత ర్యాలీలు చేసిన క్రమంలో అది ఈ రోజున పలచబడిపోయి వారి ధర్మం వాళ్ళు పాటిస్తున్నారు.
అందులో మనం వేలు పెట్టకూడదు అని ధర్మాసనాలు కూడా చెప్పిన పరిస్థితి. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గుళ్ళైనా, చర్చిలైనా, మసీదులైనా, మరి ఏ ప్రార్థనా మందిరాలైనా వారికి నిర్దేశించిన కొన్ని ధర్మాల్ని వాళ్ళు పాటిస్తూ ప్రజలకి భగవంతుణ్ణి పరిచయం చేస్తూ దైవ కార్యక్రమాల్లో ముందుకు వెళ్తూ ప్రజలందరూ సుభిక్షంగా ఉండే ప్రయత్నం చేస్తాయి మతాలన్నీ కూడా. అలాంటి క్రమంలో ఈరోజు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసే విధంగా, వారి మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మరి సీఎం స్థాయిలో ఉండి కూడా చేసి ఈరోజు ఎమ్మెల్యే స్థాయికి దిగిపోయినా కూడా ఆ వైఖరి మార్చుకోకుండా, దాన్ని అర్థం చేసుకోకుండా, ప్రజలందరి మనోభావాలు ఎంతో ముఖ్యమనే భావన కూడా, ఒక చిన్న భావన కూడా మనసులోకి రాకుండా మళ్ళీ దీన్ని సెక్యులరిజంగా డైవర్ట్ చేయడం అనేది చాలా హాస్యాస్పదమైన విషయము. కేవలం ఒక ఎమ్మెల్యే స్థాయి కూడా పనికిరాదు అని అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఈ ధోరణి చూస్తూ ఉంటే, ఆయన వైఖరి చూస్తూ ఉంటే. అంటే కేవలం డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సి వస్తుందని పాదయాత్రను విరమించుకున్నారు. ఇది ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు డిక్లరేషన్ కానివ్వండి, లేదంటే మరి ఏదైనా లడ్డు కల్తీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ మతానికి సంబంధించిన వారు ఏర్పరచుకున్న ఒక ధర్మంలో భాగం. వాటిని గౌరవించడం కూడా మన పరిపాటి. మనం ఇంక ఇతరత్ర ఏదైనా దేవాలయానికి వెళ్తున్నప్పుడు అక్కడ వాడి ధర్మాన్ని పాటించడం మనందరి పరిపాటి. ఈరోజు మనం చీరకట్టులో దేవాలయానికి వెళ్ళాలి, చర్చిలో మనం పైన కొంగు వేసుకొని కూర్చోవాలి, దువా చేసేటప్పుడు పైన మనం ఇది వేసుకొని కూర్చోవాలి అంటే అది ఆ ధర్మానికి సంబంధించిన ఆచారం. ఆ ఆచారాన్ని మనం పాటించాలి. అదేవిధంగా ఈరోజు డిక్లరేషన్ కూడా అన్యమతస్తులు వస్తారు. ఇప్పుడు ఈరోజు డిక్లరేషన్ అనే ఫామ్ మనం తీసుకుంటే మరి అన్యమత ప్రచారాలు జరుగుతున్నాయి, హిందూ ధర్మాన్ని దీన్ని పలచన చేస్తున్నారు అనే ఒక ఆరోపణలో భాగంగా డిక్లరేషన్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చినప్పుడు మరి దాంట్లో ఏ రకమైన ఇతర భావాలు లేదంటే ఉద్దేశాలు ప్రభుత్వాలకు లేనప్పుడు ఖచ్చితంగా ఆయన అది చేసేసి వెళ్తే నష్టమేం లేదు అని అనిపించినప్పుడు అది చేసి ఉండొచ్చు కదా. ఇది కేవలం మనోభావాలకు సంబంధించిన విషయమే కాబట్టి ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా ఆయన చేయొచ్చు. అదివరకు మనం అబ్దుల్ కలాం గారు కానివ్వండి, మరెవరో మహోన్నత వ్యక్తులు కూడా దాన్ని పాటించిన వ్యక్తులే కాదు. కాబట్టి ఇందులో ఆయన దాన్ని డిఫరెంట్గా తీసుకొని మళ్ళీ దాన్ని డైవర్ట్ చేస్తూ ఎందుకు దాన్ని ఒక హిందూ మత లేదంటే హిందూ నాన్ హిందూ అనే ఒక కాన్సెప్ట్ని క్రియేట్ చేసి ప్రజల్లో ఇంకా దూరాన్ని క్రియేట్ చేయడం అనేది ఆయన డైవర్ట్ చేస్తున్న అంశం. కాబట్టి దీన్ని ఖండించాల్సిన విషయం. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన భారత స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని ఏఏవైఎఫ్ రాష్ట్ర నాయకులు సుబ్బారావు కోరారు. భగత్ సింగ్ జయంతి సందర్భంగా పురస్కరించుకొని కొత్తపేటలోని ఆయన విగ్రహానికి ఏఏవైఎఫ్, ఏఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో భగత్ సింగ్ చేసిన పోరాటాలని గుర్తు చేసుకుని ఆయన చూపిన బాటలో పయనిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఏవైఎఫ్ నాయకులు వలి, ఏఏఎస్ఎఫ్ నాయకులు నాజర్జీ, చైతన్య, బీవీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, పాత్రికేయ మిత్రులారా, మీ అందరికి కూడా సామాజిక విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు కంభం ఆనంద్ కుమార్, రాష్ట్రీయ మహాజన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని. మా వైస్ ప్రెసిడెంటు పిల్లి రాంబాబు, కంతేటి కోటేశ్వరరావు జిల్లా అధ్యక్షుడు, ఇంకా బండి అమరు, మా నాయకులు దాసరి ప్రవీణ్ కుమార్, వెంగళరావు, మరి అశోకు, ఇంకా గోళ్లపూడి జోజిబాబు, ఇలా మా కమిటీ సభ్యులందరం కలిసి ఈ యొక్క అవగాహన సదస్సుని పెట్టడంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి సబ్సిడీ రుణాలు, సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో గ్రాస్ రూట్ లెవెల్లో గ్రామీణ ప్రాంతాల్లో మురికివాడల్లో ఉన్న నిరుపేదల వరకు చేరట్లేదు. బ్యాంకులంటే అవేవో మాయగాదులే, ఎవరో పెద్ద పెద్ద కోటీశ్వర్లు వ్యాపారస్తులని మా జనం అనుకుంటున్నారు. వాస్తవంగా ఉప్పు, పప్పు, చింతపండు, బియ్యం, కిరసనాయలో లేకపోతే సబ్బులో, నూనెలో కొంటే ప్రతి వస్తువు మీద, ప్రతి దాని మీద రూపాయి పన్ను మనం కడుతున్నాం. ఈ పేద వర్గాలు కోటాను కోట్ల మంది కట్టిన ఈ పన్నుల డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బునే బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తుంది ప్రభుత్వం. ఎందుకు చేస్తుంది? ఏదైతే పన్నుల రూపంలో పేదవాళ్ళు కట్టిన డబ్బు ఏదైతే ఉందో అది తిరిగి పేద ప్రజల సంక్షేమానికి వాడమని దాని ఉద్దేశం. కానీ ఇక్కడ బ్యాంకులు అందుకు విరుద్ధంగా పనిచేస్తూ బ్యాంకుల్లో ఉన్న ప్రజా సంపదనంతా కూడా పెద్ద పెద్ద కోటీశ్వర్లు, వ్యాపారస్తులు, బడా నేతలకు ఇస్తూ ఉంటే వాళ్ళు కోటాను కోట్లు లోన్ల కింద తీసుకొని
మా వ్యాపారాలు నష్టపోయి అని చెప్పేసి ఐపీ పెట్టేసి విదేశాలకు పారిపోయి దేశద్రోహానికి పాల్పడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా రాష్ట్రీయ మహాజన సమితి ఖండిస్తూ ఉంది. పేద ప్రజల్ని బ్యాంకు మేనేజర్ కనీసం మనుషులుగా కూడా చూట్ల, వీళ్ళెవరు అంటరాని వాళ్ళు అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. వివక్షత, కుల వివక్షత బ్యాంకుల్లో అమలవుతుంది. మేనేజర్లు, బ్యాంకు ఉద్యోగస్తులు అమలు చేస్తున్నారు వివక్షతని. వాళ్ళకు వస్తున్న ప్రతి జీతం, ప్రతి రూపాయి కూడా ఈ పేద పన్నుల డబ్బుల నుంచి వస్తున్న సంగతి వాళ్ళకి అర్థం కావట్లా. మా రాష్ట్రీయ మహాజన సమితి దీన్ని పేద ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి బయట చక్ర వడ్డీలు, బారు వడ్డీలు, మీటర్ వడ్డీలు తీసుకొని జీవితాలు నాశనం చేసుకోవద్దు. బ్యాంకుల్లో మీరు లోన్లు తీసుకొని లోన్ తీసుకోవడం మీకు ఎంతైతే హక్కు ఉందో తిరిగి రూపాయి బ్యాంకు డబ్బుని చెల్లించే బాధ్యత కూడా ఉందని చెప్పేసి ఆర్డినరీ పర్సన్స్, పేదవాళ్ళని చైతన్యం చేస్తూ బ్యాంకులకు అలవాటు చేస్తూ ఉన్న ఈ క్రమంలో ఇప్పుడు ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ PMEGP, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన, ప్రధానమంత్రి ముద్రా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అట్లాగే SC/ST వెహికల్ రుణాలు, ఇలాంటివన్నీ కూడా మా పేద వర్గాలకి, నిరుద్యోగులకి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వంలో SC/ST BC కార్పొరేషన్లు, మైనార్టీ కార్పొరేషన్ని నిర్వీర్యం చేసిన జగన్మోహన్ రెడ్డి మా డబ్బు తీసుకెళ్ళి ఆయన సొంత పథకాలు వాడుకొని 5 సంవత్సరాలు. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉజ్వల భవిష్యత్తు కోసం అందరూ కలిసి రావాలన్న సీఎం చంద్రబాబు. ప్రతి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటామని వెల్లడి. తలసరి ఆదాయం 36 లక్షలకు పెంచడమే ధ్యేయమని స్పష్టీకరణ. మాజీ సీఎం వైఎస్ జగన్ పై హోంమంత్రి అనిత ధ్వజం. ఆయన్ను తిరుమలకు రాకుండా ఆపే ప్రయత్నం చేయలేదని స్పష్టీకరణ. తిరుమల వెళ్లటం ఇష్టం లేకే పర్యటన రద్దు చేసుకున్నారని వ్యాఖ్య. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్. జగన్ జమానాలో అన్ని అవినీతి, అక్రమాలే అని విమర్శ. జగన్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని హితవు.